హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. నేను మీ హనోక్. ఈరోజు మనం మాట్లాడుకొనబోయేది యేసుక్రీస్తు వారి అతి ప్రియమైన శిష్యుడైన పేతురు గురించి. 4 సువార్తలలో యేసుక్రీస్తు వారి తర్వాత అతి ఎక్కువగా ఉపయోగించిన పేరు పేతురు. యేసుక్రీస్తు వారు పేతురు గురించి ప్రత్యేకంగా ప్రార్థించారు. 4 సువార్తలలో యేసుక్రీస్తు వారు ఎక్కువగా మాట్లాడింది కూడా పేతురుతోనే. కానీ పేతురు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియదని చెప్పేసి బొంకాడు. అలాంటి పేతురుని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని కట్టడానికి ఎన్నుకొన్నాడు. అసలు ఎందుకు ఎన్నుకొన్నాడు? అసలు పేతురు జీవిత చరిత్ర ఏంటిది? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు పేతురు గురించి వినే ఉంటారు, చదివే ఉంటారు, చూసే ఉంటారు. కానీ ఈ వీడియోలో మీకు తెలియని ఏదో ఒక కొత్త పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఇలాంటి వీడియోస్ కావాలంటారు కానీ చేస్తే మాత్రం ఎవ్వరు చూడట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. పేతురు గారి తండ్రి పేరు యోహాను అని కూడా పిలుస్తారు. పేతురు పుట్టింది బెత్సైదాలో. పేతురుకి పెళ్లి కూడా అయింది. పేతురు తన భార్యతో, తన అత్తగారితో కపెర్నహూములో జీవించేవాడు. పేతురికి ఒక కూతురు కూడా ఉంది. తన పేరు పెట్రోనిలా. పేతురికి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు ఆంద్రేయ. పేతురికి కొన్ని పేర్లు ఉన్నాయి. సీమోను పేతురు, కేఫా, బర్యోనా ఇలా పిలిచేవారు. పేతురు ఒక ఫిషర్ మ్యాన్, అంటే చేపలు పట్టుకొని తన జీవితాన్ని జీవించేవాడు. అప్పట్లో యూదులందరూ మెస్సయ్య వస్తాడని చెప్పేసి ఎదురు చూసేవారు. పేతురుకి ధర్మశాస్త్రం ఫుల్గా తెలుసు. అందుకే పేతురు కూడా మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు తన సహోదరుడైన ఆంద్రేయ నేను మెస్సయ్యాను కనుగొన్నానని చెప్పేసి పేతురు దగ్గరికి వచ్చి చెప్తాడు. వెంటనే పేతురు మెస్సయ్యాను చూడాలని చెప్పేసి అన్ని వదిలేసి పరిగెత్తుకొని వెళ్తాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనబడదు అని అంటాడు. కేఫా అను మాటకు బండ లేదా రాయి అని అర్థము. ఇక్కడే పేతురు మనకు బైబిల్లో మొట్టమొదటిసారి కనిపిస్తాడు. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 41-42 వచనాలలో పేతురు మనకు మొట్టమొదటిసారి కనిపిస్తాడు. పేతురు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి తన సాధారణ జీవితాన్ని, మామూలు జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సరస్సు తీరమున వాక్యాన్ని బోధిస్తూ ఉండగా జనాలందరూ ఆయన మీద పడుతూ ఉంటారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందున్న 2 దోణులను చూసి అందులో ఒక దానిలోకి ఎక్కి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ దోణి ఎవరిదో కాదు, సీమోను పేతురుది. వాక్యం బోధించడం అయిపోయిన తర్వాత పేతురుకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దోణెను లోతులోకి తీసుకుని వెళ్ళి వల వేయండి అని చెప్తాడు. అప్పుడు పేతురు, ప్రభువా మేము రాత్రంతా కష్టపడ్డాము, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, కానీ నీ మాట చొప్పున వేస్తామని చెప్పి దోణెను లోతులోకి తీసుకుని వెళ్ళి వల వేస్తారు. వారికి విస్తారమైన చేపలు పడతాయి. అప్పుడు పేతురు మోకాల మీద పడి, నేను పాపాత్ముని ప్రభువా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నన్ను విడిచి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, భయపడకు, నిన్ను మనుషులు పట్టే వాడిగా చేస్తానని అంటాడు. అక్కడే జెబెదయి కుమారులు యాకోబు, యోహాను, సీమోను పేతురు అన్నిటిని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారు. పేతురు ఒక దుడుకు మనిషి, అంటే చాలా డిఫరెంట్ మనస్తత్వం కలిగిన వాడు. అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చాలా ప్రేమించే వ్యక్తి కూడా. అదే సమయంలో చంచలమైన మనస్తత్వం కలిగిన వాడు. ఎలాగంటే ఒక మంచి డిసిషన్ తీసుకుంటాడు, మళ్ళీ అందులో నుంచి డీవియేట్ అవుతాడు. దేవుని మీద ఫుల్ విశ్వాసం కలిగి ఉంటాడు, అప్పుడే అది కోల్పోతాడు. ఇలాంటి వ్యక్తి అనమాట. 5 రొట్టెలు 2 చేపలు కొన్ని వేల మందికి పంచిన అద్భుతం జరిగిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను దోణి ఎక్కి వెళ్ళండి అని అంటాడు. శిష్యులు దోణి ఎక్కి వెళుతున్నప్పుడు గొప్ప గాలి, వర్షము, ఉరుములు, అలలకు ఓడ అటు ఇటు అవుతున్నప్పుడు అందులో ఉన్న శిష్యులందరూ భయపడతారు. అప్పుడు దేవుడు నీళ్ళ మీద ప్రత్యక్షమవుతాడు. శిష్యులు అది చూసి భూతం దయ్యమని చాలా భయపడతారు. అప్పుడు యేసుక్రీస్తు నేనే, భయపడకండి అంటాడు. అప్పుడు పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ దగ్గరికి రావడానికి సెలవిమ్ము అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రమ్మంటారు. అప్పుడు పేతురు దోణి దిగి యేసుక్రీస్తు దగ్గరికి నీళ్ళ మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు గాలి, దుమారం చూసి భయపడి మునిగిపోతాడు. అప్పుడు ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి కేకలు వేస్తాడు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని లేవనెత్తి, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహించావు అని దోణిలోకి తీసుకుని వెళ్ళి గాలిని నిమ్మలపరుస్తాడు. ఒకరోజు పేతురు అత్తగారు జ్వరంతో బాధపడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కపెర్నహూములో పేతురు ఇంటికి వచ్చి తన అత్తగారిని స్వస్థపరిచారు. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరికి అర్థం అవ్వాలని చెప్పి ఉపమాన రీతిగా వాక్యం బోధించేవాడు. కొన్నిసార్లు ఈ ఉపమానాలు కూడా పేతురికి అర్థం కాకపోయేవి. అప్పుడు పేతురు ఎవ్వరు లేనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ ఉపమానం అర్థమేంటిది అని చెప్పేసి అడిగేవాడు. ఒక
ఇంకొకసారి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 7 మార్ల మట్టు కాదు, 70 ఏండ్ల మట్టుకు, అంటే నీ జీవితాంతం నీ సహోదరుని క్షమించాలని చెప్తాడు. ఇంకొకసారి అయితే పేతురు, ప్రభువా, అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేమి దొరుకును అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మనుష్య కుమారుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. నా నిమిత్తము తల్లిదండ్రిని, పిల్లలను, ఇండ్లను, భూములను, వాటన్నిటిని విడిచిపెట్టి ఎవరైతే వస్తారో వాళ్ళు 100 రెట్లు పొందుకుంటారని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు. ఇలా పేతురు ఏ డౌట్ వస్తే ఆ డౌట్ ప్రభువైన యేసుక్రీస్తు వారికి డైరెక్ట్గా అడిగేసేవాడు. ఒకసారి యేసుక్రీస్తు వారు కైసరియా ప్రాంతంకి వచ్చినప్పుడు శిష్యులతో, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు శిష్యులు కొంతమంది, ప్రభువా, నీవు బాప్తిజం ఇచ్చే యోహానని, ఏలియావని, ఇర్మియావని, ప్రవక్తలలో ఒకనివని అనుకుంటున్నారని చెప్తారు. అప్పుడు సీమోను పేతురు మీద చెయ్యి వేసి, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్తాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, సీమోను, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి నీకు ఈ విషయాలను బయలుపరిచాడు. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని చెప్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు, కలవరపడకుడి, నేను మీ మధ్య ఉండను అని చెప్పే సందర్భంలో పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళ్తావు అని అడుగుతాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను వెళ్ళే చోటికి నీవు రాలేవు అంటాడు. అప్పుడు పేతురు, ప్రభువా, నేను ఎందుకు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెడతా అని అంటాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నా కొరకు నీ ప్రాణం పెడతావా? నీవు నన్ను ఎరగనని చెప్పి 3 సార్లు చెప్తావు, వెంటనే కోడి కూయును అని చెప్తాడు. తర్వాత ఆ రాత్రే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి రోమా సైనికులు వస్తారు. అప్పుడు పేతురు తన వలలో ఉన్న కత్తిని తీసి ఒక సైనికుని చెవి నరుకుతాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, కత్తిని నీ వలలో పెట్టుము, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడని చెప్తాడు. యేసుక్రీస్తుని పట్టుకొని పోయిన తర్వాత వాళ్ళు యేసుక్రీస్తుని ఏం చేస్తారో అని చూడ్డానికి పేతురు వెళ్తాడు. అక్కడ ఒక చిన్నది పేతుర్ని గుర్తుపట్టి, నువ్వు యేసుక్రీస్తు ఉన్నవాడివే కదా అని చెప్పి గుర్తుపడుతుంది. అప్పుడు లేదు నేను ఆయనను ఎరగనని చెప్తాడు. తర్వాత మళ్ళీ ఒక చిన్నది, నీవు నజరేయుడైన యేసుక్రీస్తు వారితో ఉండేవాడివి కదా అని అంటే, అప్పుడు పేతురు, ఒట్టు, ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన నేను ఎరగనని చెప్తాడు. కాసేపటి తర్వాత అక్కడ నిల్చున్న వారు, నిజంగానే నీవు యేసుక్రీస్తు వారితో ఉన్నవాడవే అని అంటే, లేదు, నేను ఆయనను ఎరగను అని చెప్పి ఒట్టు పెట్టుకుంటాడు, శాపనార్థాలు పెట్టుకుంటాడు. వెంటనే కోడి కూస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట పేతురు గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత తిబేరియా సముద్ర తీరమున సీమోను పేతురు, నతానియేలు, జెబెదయి కుమారులు, యోహాను చేపలు పట్టడానికి వెళ్తారు. అక్కడ ఒక్క చేప కూడా పడదు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై, మళ్ళీ వల వేయండి అంటాడు. వాళ్ళు అక్కడ ఉంది ప్రభువైన యేసుక్రీస్తు వారే అని అస్సలు గుర్తుపట్టారు. అలా వల వేయగానే చాలా చేపలు పడతాయి. అప్పుడు యోహాను అక్కడుంది యేసుక్రీస్తే అని గుర్తుపడతాడు. పేతురు వస్త్రహీనుడై ఉన్నందున ఆయన నీళ్ళల్లోకి దూకేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు, పిల్లల్లారా, మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని చెప్పి వాటిని కాల్చి పంచిపెడతారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుని పిలిచి, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు పేతురు, అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను, అది నీకు కూడా తెలియను అని అంటాడు. అప్పుడు ప్రభువు, నీవు నా గొర్రెలను మేపుము అని అంటాడు. మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకు కూడా తెలియను అని అంటాడు. అప్పుడు ప్రభువు, నీవు నా గొర్రెలను కాయుము అని అంటాడు. మళ్ళీ ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు సీమోను పేతురు, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదువు అని అంటాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీవు నా గొర్రెలను మేపుము అని, నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటికి నువ్వు వెళ్తావు, ఒక రోజు వస్తుంది, అప్పుడు నువ్వు ముసలివాడవవుతావు, నీకు ఇష్టం లేని చోటికి నిన్ను తీసుకొని వెళ్ళి పడేస్తారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు చావు గురించి ముందే ప్రవచిస్తారు. బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షిగా ఉంటారు అని చెప్పి సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహరోణమవుతారు. తర్వాత మిడగదిలో 120 మంది శిష్యులు పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటారు. పేతురు ఇస్కరియోతు యూదా ప్లేస్లో ఒకరిని ఎన్నుకోవాలని చెప్పేసి
చీట్లు వేసి మత్తీయాను ఎన్నుకుంటారు. నెక్స్ట్ పెంతుకొస్తు పండగ రోజు వస్తుంది. అప్పుడు అందరూ ఒక చోట కూడి ప్రార్థిస్తుండగా బలమైన గాలి వీస్తుంది. అందులో పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. అప్పుడు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వాళ్ళ మీద వాలినప్పుడు వాళ్ళు అన్య భాషలలో మాట్లాడతారు. అప్పుడు కొంతమంది వీళ్ళు క్రొత్త మద్యం తాగినందువలన వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారంటారు. అప్పుడు పేతురు లేచి యోవేలు ప్రవక్త చెప్పిన మాటలను ఎత్తిపట్టి ప్రసంగిస్తాడు. అప్పుడు 3,000కు పైగా ప్రజలు సంఘంలో చేర్చబడతారు. ఒకరోజు పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టుకతో కుంటివాడు భిక్షమడుక్కుంటూ ఉంటాడు. అప్పుడు పేతురు యోహానులు వాని దగ్గరికి వెళ్ళి, వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడుమని చెప్పగానే ఆ కుంటివాడు లేచి నడుస్తాడు. మళ్ళొకసారి పేతురు దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా 5,000 మంది దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. ఇలా పేతురు దేవుని వాక్యాన్ని బోధించి దెబ్బలు తింటాడు, హింసలు పొందుతాడు. మళ్ళీ సంతోషంతో దేవుని సువార్తను ప్రకటిస్తాడు. తర్వాత పేతురు 8 సంవత్సరాలుగా పక్షవాయువుతో బాధపడుతున్న ఐనయ్య అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్వస్థపరుస్తాడు. ఇంకొకసారి తబిత అనే ఒక మంచి కార్యాలు చేసే స్త్రీ చనిపోతుంది. అప్పుడు పేతురు తన ఇంటికి వెళ్ళి అందరిని వెలుపలికి పంపించి మోకాల్లోని ప్రార్థన చేసి ఆమెను బ్రతికిస్తాడు. దేవుడు పేతురుకి ఎంత గొప్ప శక్తినిస్తాడంటే పేతురు అలా వెళ్తున్నప్పుడు అతని నీడ పడితే చాలు చాలా మంది స్వస్థత పొందేవారు, దయ్యం పట్టిన వారు విడుదల పొందుకునేవారు. పేతురు అలా రోడ్డు మీద వస్తున్నాడంటే అతని నీడ పడితే చాలని చెప్పి రోగులను, అపవిత్రాత్మ పట్టిన వాళ్ళని, దయ్యం పట్టిన వాళ్ళని అలా పడుకోబెట్టేవారు. ఎంత పెద్ద రోగమైనా అతని నీడ పడితే చాలు స్వస్థత జరిగేది. దేవుడు పేతురికి అంత గొప్ప పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. పేతురు అంత గొప్ప శక్తిని పొందుకున్నాడు. పేతురు ఒకసారి కైసరియాలో ఉన్న కొర్నేలి అనే శతాధిపతి ఇంటికి వెళ్ళి వాక్యం బోధిస్తాడు. అక్కడ అన్యులు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అది చూసి పేతురుతో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళు అన్య భాషలలో మాట్లాడి దేవుని గణపరుస్తారు. పేతురు పొంతు, గలత్తి, కపదోకియా, ఆసియా, బెతూనియా ఈ ప్లేసెస్ అన్ని తిరిగి దేవుని స్వార్థను ప్రకటించాడు. బబులోనులో చెదిరిపోయిన యూదులకి స్వార్థ ప్రకటించాడు. పేతురు వెంట ఒక శిష్యుడు ఉండేవాడు. అతని పేరు మార్కు. ఆ మార్కుకి పేతురు డిక్టేట్ చేస్తే మార్కు స్వార్థ రాశాడు. ఇంకా పేతురు 1వ పత్రిక, 2వ పత్రిక రాశాడు. బబులోన్లో ఉన్నప్పుడు పేతురు మొదటి పత్రిక రాశాడు. ఇలా పేతురు తన భార్యను వెంట పెట్టుకొని ఎంతో గొప్ప సేవను జరిగించాడు. ఇలా పేతురు యేసుక్రీస్తు వారిని గురించిన శిల్వ సువార్త ప్రకటిస్తున్నారని రోమా ప్రభుత్వం ఆయనను పట్టుకొని మెమర్టైన్ జైల్లో వేస్తుంది. అప్పట్లో ప్రపంచంలో ఉన్న అతి భయంకరమైన జైళ్లలో ఇది ఒకటి. ఈ జైల్లో పేతురు 9 నెలలు ఉంటాడు. ఆ జైల్లో ఉండి కూడా పేతురు ఆ జైలు సిబ్బందికి దేవుని సువార్తను ప్రకటిస్తాడు. ఒకసారి పేతురు జైలు నుంచి తప్పించుకొని వెళ్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతారు. ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రోమ్లో సిలువ వేయబడ్డానికి అని అంటారు. వెంటనే పేతురు రియలైజ్ అయ్యి మళ్ళీ జైల్లోకి వెళ్తాడు. అలా జైల్లో ఉన్న వారికి సువార్త ప్రకటిస్తున్నాడని అక్కడున్న రాజు పేతురికి సిలువ వేయమంటాడు. అప్పుడు పేతురు, నేను ప్రభు అంత గొప్పవాణ్ణి కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని చెప్తాడు. అప్పుడు వాటికన్ కొండ మీద క్రీస్తు శకం 65న పేతురు 75 ఏళ్ళు ఉన్నప్పుడు రోమ్లో పేతురుని తలక్రిందులుగా సిలువ వేస్తారు. ఇప్పుడు అక్కడనే అతిపెద్ద సెయింట్ పీటర్స్ బెసిలికా ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. ఇలా పేతురు ఎంతో గొప్ప సేవను జరిగించి హతసాక్షి అయ్యాడు. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.